హలో ఫ్రెండ్స్, కావ్య అయితే ఇన్ని రోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాక్టివ్‌గా లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత కావ్య అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అది నెట్టింట్లో అయితే వైరల్‌గా మారింది. కావ్య రీసెంట్‌గా ఫ్యామిలీ షోకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బ్లాక్ వైబ్స్ అనేసి కింద క్యాప్షన్ అయితే పెట్టడం జరిగింది. దీన్నే నెట్టింట్లో అయితే ఇప్పుడు వైరల్‌గా చేసేశారు. అసలు కావ్య ఏం పెట్టిందనేసి అంతగా వైరల్‌గా చేశారు అనేసి మాట్లాడుకుందాం ఇప్పుడు. చాలామంది కావ్యకే ఎగెన్స్ట్‌గా ఉన్నవాళ్ళైతే, కావ్య ఎప్పుడు పోస్ట్ పెడితే కింద కామెంట్‌లతో కావ్యని వేసుకుందాం అనేసి చాలామందైతే రెడీగా ఉన్నారు. ఇంకా కావ్య పెట్టడంతో ఆలస్యం చేయకుండా కింద కామెంట్‌లో అయితే చాలని వేశాలు అనేసి కావ్యనైతే చాలా తిడుతున్నారనే చెప్పవచ్చు. ఒక్కసారి మీరు నమ్మకపోతే వెళ్ళి ఆ పోస్ట్ కింద కామెంట్స్ అయితే చూడండి. అంతేగాని నేనేదో కావ్యకి సపోర్ట్ చేస్తున్నాను, నిఖిల్‌కి సపోర్ట్ చేయట్లేదు అనేసి మీరు చాలా అనుకుంటున్నారు. అలాగే కావ్య, నిఖిల్ మీదనే ఎప్పుడు పడి వీడియోలయితే చేస్తున్నవి, ఇంకేం పని పాట లేదా అనేసి చాలామందయితే అంటున్నారు. ఆ చాలామందికి నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒకసారి నా ఛానల్‌లో అన్ని వీడియోస్ చూడండి. మీరు ఓన్లీ కావ్య, నిఖిల్ వీడియోస్ చూడడం వల్లనే మీకు అవే నేను పెడుతున్నానని మీరు అనుకుంటున్నారు. మీరు అన్ని వీడియోస్ చూసి మీకు ఆ థాట్ అనేది రాదు కదా! ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్యామిలీ షోలో అయితే కావ్య తన ఫ్రెండ్ గురించి చెప్తే వీళ్ళందరేమో నిఖిల్ గురించే చెప్పింది అన్నట్టు కావ్యనైతే తిడుతున్నారు. స్టార్టింగ్‌లో అయితే కావ్య నిఖిల్ మీద పంచెస్ అయితే వేసేది. కానీ ఎప్పుడైతే ఇలా నిఖిల్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యారో అప్పటినుంచి కావ్య అయితే సైలెంట్ అవ్వడం మీ అందరూ గమనించే ఉంటారు. కానీ ఇప్పుడు కావ్య మాట్లాడినా సరే అది నిఖిల్ గురించే అన్నట్టు పోర్ట్రే అయితే చేసేస్తున్నారు. మరి నిఖిల్, కావ్య ఎప్పుడు కలుస్తారో అనేది మనం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇంకా ఎప్పుడు అప్డేట్ అనేది ఇవ్వట్లేదు. అసలు వీళ్ళు కలుస్తారో కలవరా అనేది ఇంకా ఆ దేవుడికే తెలియాలి. వీళ్ళిద్దరూ కలవాలని నేను కూడా చాలానే కోరుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేసేయండి. మీరు కావ్య, నిఖిల్ కలవాలని అనుకుంటున్నారా లేదా కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.